శ్రీగురుభ్యో నమః. గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. జయ గురుదేవ్. చదువుదాం శ్లోకము. మూడో శ్లోకం. శ్రీ భగవానువాచ అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకరః విసర్గః కర్మ సంజ్ఞితం. సో అర్జునుడు 7 ప్రశ్నలు అడిగాడు. పరబ్రహ్మ అనగానేమి, అధ్యాత్మము అనగానేమి, కర్మ అనగానేమి, అధిభూతము అనగానేమి, అధియజ్ఞము అనగానేమి, అధిదైవం అనగానేమి, అధియజ్ఞం అనగానేమి. 6ని ప్లస్ ఇంకొకటి ప్రయాణ కాలం నందు నిన్ను స్మరించుకోవడం అనగానేమి. 7 ప్రశ్నలు అడిగాడు అర్జునుడు. ఈ 7 ప్రశ్నలకి వరుసగా సమాధానాలు చెప్తున్నాడు ఇక్కడ శ్రీకృష్ణుడు. అయితే ఇందులో 6 ఉన్నాయి. లాస్ట్ ప్రశ్న పక్కన పెడితే 6 ఉన్నాయి. అధ్యాత్మము, అధిదైవము, అధిభూతము, కర్మ, పరబ్రహ్మ, అధియజ్ఞము. 6 అవి. 6ని 3 సెట్స్ కింద చేయొచ్చు. 3 సెట్స్ ఆఫ్ 2 ఈచ్. అంటే ఏంటి? వేదాంతంలో అనాలిసిస్, ప్రైమర్లీ అనాలిసిస్ కి 3 అంశాలు. నేనంటేనేమిటి, అది ఫస్ట్. నెక్స్ట్ జగత్తు, అనుభవంలోకి వస్తున్నది జగత్తు. జగత్ అనగానేమి. 3 పరమాత్మ అనగానేమి. అంతేగా, జీవుడు, జగత్తు, ఈశ్వరుడు. ఈ మూడిటి యొక్క చర్చ వేదాంతంలో. దాన్ని త్రిపుటి అంటారు. అయితే ఈ 6 కూడా ఈ మూడింటికి సంబంధించినవి. అధి అంటే అధికృత్య, అంటే సంబంధము కలిగినది అని అర్థం. అన్నిటికీ అధి అన్నటువంటి ప్రిఫిక్స్ వస్తుంది కదా అక్కడ. ఆ అధి అన్నది ప్రిఫిక్స్. అది అంటే ఏంటి? అధికృత్య అని అర్థం సంస్కృతంలో. అంటే సంబంధించి, దానికి సంబంధించి ఉన్నది అని అర్థం. అయితే ఈ 3 అంశాలకి, నేను, జగత్తు, పరమాత్మ, ఈ 3 అంశాలకి చెందినవి 6 అంశాలు అని చెప్తున్నారు. 2 సెట్స్ అవి. అయితే నేను, జీవుడుకి సంబంధించినది అధ్యాత్మము, అధిదైవము. అదే అధ్యాత్మము డెఫినేషన్ చూడబోతున్నాం ఇప్పుడు మనము భాష్యంలో. సో ఇక్కడ ఈ శ్లోకంలో అధ్యాత్మము, వచ్చే శ్లోకంలో అధిదైవము. అంటే పరమాత్మ కంటే నేను ఒక ఇండివిజువల్ ఎంటిటీ అనుకునే ఐడియాతో కూడుకుని ఉన్నదానికి అధ్యాత్మం అని, జీవుని లెవెల్లో అధ్యాత్మం అని, దేవతల లెవెల్లో అధిదైవం అని ప్రయోగిస్తారు ఆ టర్మ్స్. దేవత కూడా ఒక జీవుడే. నేను నిర్గుణ పరబ్రహ్మ కంటే భిన్నమైనటువంటి ఒక ఎంటిటీ అనుకునేదంతా కూడా జీవుడు కింద లెక్క అవుతుంది. ఎందుకంటే చావు పుట్టుకలు ఉన్నవాడు జీవుడు. దేవతలకు కూడా ఒక టైం పీరియడ్ ఉంటుంది. టైం పీరియడ్ ఉన్నది అంటే అది జీవుని కింద లెక్క, జీవుని యొక్క డిస్క్రిప్షన్ లోకి వస్తుంది. సో అధ్యాత్మము, అధిదైవము 2 నేను, జీవుడు ఆర్ జీవుడు అన్న అంశానికి చెందినవి. ఆ 2 కూడా. జగత్ అంటే అధిభూతము. అంటే చుట్టూ కనిపించే జగత్తంతా, చరాచర జగత్తంతా ఏదైతే ఉందో, కదిలే జగత్తు, కదలని జగత్తు, వాటన్నిటికీ భూతములు అవన్నీ, జీవులు. అవన్నీ ఆ జగత్తులో కనిపించే ఆబ్జెక్ట్స్. ఆ జగత్తుకి సంబంధించినది అధిభూతము, కర్మ. ఎందుకంటే కర్మ కూడా జగత్తులో ఉంటుంది. ఈ 6 అధిభూతము, కర్మ జగత్తుకి సంబంధించినటువంటి అంశములు. బ్రహ్మ చూసాం మళ్ళీ. అక్షరం పరమం బ్రహ్మ, పరబ్రహ్మ, అధియజ్ఞము అని రాబోతోంది నెక్స్ట్ శ్లోకంలో. ఆ పరబ్రహ్మ, అధియజ్ఞము, ఈ 2 పరమాత్మకు సంబంధించినటువంటి
అంశంలో. అలాగా అది ప్రాసెస్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్, ఒక ఫిలసాఫికల్ ప్రాసెస్ ఆఫ్ అనాలిసిస్ అది. అలాగే వేరే చోట్ల ఫర్ ఎగ్జాంపుల్ అవస్థాత్రయము అన్న అనాలిసిస్ అంటే జాగ్రత్త అవస్థ, సుషుప్తి, స్వప్నము. జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి అంతే కదా. మేల్కొనే ఉన్న సమయము, స్వప్న సమయము, స్వప్నం పడుకుని స్వప్నం కలగంటున్నటువంటి సమయం. వేరొకటి గాఢమైన నిద్ర. గాఢమైన నిద్ర. ఈ 3 అవస్థలు మనకి ఎక్స్‌పీరియన్స్‌లోకి వస్తూ ఉంటాయి. ఇంకొక చోట వేదాంతంలో ఈ 3 అవస్థల యొక్క అనాలిసిస్ ఉంటుంది. అదొక ప్రాసెస్ డిస్క్రిప్షన్. అంటే పరమాత్మ యొక్క నేను యొక్క సారము, ఆ పరమాత్మను అర్థం చేసుకుందుకి అది ఒక ప్రాసెస్. అవస్థాత్రయం అనే ప్రాసెస్. ఆ మూడిట్లోనూ కూడా ఏదైతే తెలివి ఉన్నదో, తెలుసుకోవడం అనేది ఉన్నదో, జ్ఞాన రూపములో ఏ వెలుగులో ఆ 3 అవస్థలు మన అనుభవానికి వస్తున్నాయో అగో అదియే నీ స్వరూపము అని అక్కడ చెప్తారు. అది పరమాత్మ అని అక్కడ చెప్తారు. ఇక్కడ ఈ 6 అంశాలు చెప్పి, ఏమిటి 6 అంశాలు? అధ్యాత్మము, అధిదైవము ఒక సెట్, అధిభూతము కర్మ ఒక సెట్, బ్రహ్మ అధియజ్ఞము ఒక సెట్. ఈ 6 కూడా ఒకటే అని చెప్పేది భగవద్గీతలో యూనిక్ టీచింగ్. ఈ 6 కూడా ఒకటే. అది అద్వైతము. అది అద్వైతమునకు బేసిస్. అదొక అద్వైతాన్ని అర్థం చేసుకునే ప్రాసెస్ ఇది. అదే ద్వైతము ఒక ఫిలాసఫీలోకి వెళ్తే ఈ 6 వేరు వేరు. ఈ 6టికి ఒకదానికి కూడా సంబంధం లేకుండా 6 యూనిక్ అని చెప్పేది ద్వైతము. ఈ 6 ఒక్కటే అని చెప్పేది అద్వైతము రఫ్గా. సో ఇది ఒక యూనిక్ ప్రాసెస్. ఇది చాలా తక్కువ చోట్ల డీటెయిల్డ్గా డిస్కస్ చేయబడింది ఈ ప్రాసెస్. ఈ చాప్టర్లో యూనిక్నెస్ అది. ఈ చాప్టర్లో ఈ అధ్యాయంలో ఈ 6 అంశములుగా చెప్పి ఈ 6 అంశముల్లోనూ కూడా నేనే ఉన్నాను అని చెప్తున్నాడు ఇక్కడ శ్రీకృష్ణుడు సమాధానం. అది దీని వెనకాల ఉన్నటువంటి సిగ్నిఫికెన్స్. ఫిలసాఫికల్ థింకింగ్ అనండి, ఫిలసాఫికల్ రిడక్షనిజం అంటాం. అంటే మనకి అనుభవంలోకి వచ్చే వాటిని రెడ్యూస్ చేసి చెప్తారు ఫిలాసఫీలో. అనుభవానికి వచ్చేది ఇప్పుడు సత్వము, రజస్సు, తమస్సు. ఈ జగత్ అంతా కూడా సత్వ, రజస్, తమో గుణములతో కూడి ఉన్నది. అది ఒక ప్రాసెస్ ఆఫ్ ఒక అనాలిసిస్. అలాగే ఇది ఒక ప్రాసెస్ ఆఫ్ అనాలిసిస్. ఇక్కడ 6 అంశములు కనిపిస్తాయి. ఆ 6 అంశములు కూడా నేను, జగత్తు, పరమాత్మ, ఈ మూడింటికి సంబంధించినటువంటి విషయములు. నేను అన్నదానికి సంబంధించినవి అధ్యాత్మము, అధిదైవము. జగత్తు అన్న అంశం, ఆ ఐడెంటిటీకి సంబంధించినది అధిభూతము, కర్మ. పరమాత్మ అనే డెఫినేషన్ ఎంటిటీకి సంబంధించినది పరబ్రహ్మ, అధియజ్ఞము అని ఈ 6టిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ 6ట్లోనూ కూడా ఈ 6టి యొక్క సారము నేనై ఉన్నాను అని చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. అక్కడ ప్రాసెస్ అది రఫ్గా ఇన్ సమ్మరీ మనం చదువుతున్న ప్రాసెస్ అది. కొంచెం టెక్నికల్ గానే ఉంటుంది 2 శ్లోకాలు. ఆ తర్వాత నుంచి కొంచెం సులువు అవుతుంది మళ్ళీ సబ్జెక్టు. కానీ ఇక్కడ చెప్తున్నటువంటి విషయం అయితే ఇన్ సమ్మరీ అది. అయితే మనం నిన్న మొదటి శ్లోకం చర్చించుకుని, మూడో శ్లోకాన్ని డిస్కస్ చేసుకుని మన అక్షరం పరమం బ్రహ్మ యొక్క భాష్యం చదివి స్వభావ అక్షరం పరమం బ్రహ్మ, క్షరము లేనిది అర్థం. పరమం అంటే నిరతిశయము, అంటే దానికంటే పెద్దది లేనిది. ఇన్ కంపారిజన్ దానికన్నా పెద్దది ఏమీ చెప్పలేము. అటువంటి ఆ తత్వమునకు బ్రహ్మ అని పేరు. పరమము ఎందుకు అంటే ఆ తత్వమున యొక్క శాసనములోనే సూర్యుడు, చంద్రుడు వీళ్ళందరూ కూడా వారి వారి పనులు చేస్తున్నారు. గాలి వీస్తున్నది, నీళ్లు, వర్షము కురుస్తున్నది, సూర్యుడు, చంద్రుడు రేయి పొగలను మనకి కలుగు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఆ పరమాత్మ యొక్క శాసనములోనే నడుస్తున్నాయి. అందుకని అది పరమము. ఎందుకంటే అంతకంటే అతిశయం ఉన్నది వేరొకటి ఇక్కడ లేదు. ఆ తత్వము యొక్క శాసనములోనే ఆ తత్వానికి భయపడి వీళ్ళందరూ పనులు చేస్తున్నారు అని ఆల్రెడీ ఆ ఎక్స్ప్లెనేషన్ చూసాం. అది క్షరము లేనిది, అతిశయము లేనిది, అది పరబ్రహ్మ డెఫినేషన్. దీన్ని 8వ శ్లోకంలోనూ 9వ శ్లోకంలోనూ రాబోతుంది. ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ అని వస్తోంది. కానీ అక్కడ ఓం అంటే పరబ్రహ్మ అని కన్ఫ్యూజ్ అవ్వద్దు అని అదొక వాదన ఉంది. ఓంకారమే బ్రహ్మ ఎందుకంటే అక్కడ శ్రీకృష్ణుడు చెప్తున్నాడు అని.
అలా కాదు, అది అలా అర్థం చేసుకోవడం కాదు. ఓం అనేది ఈ పరబ్రహ్మను సూచించే నామం, ఒక అక్షరముతో పలికే నామం, ఒకే సింగిల్ సిలబుల్తో ఉన్నటువంటి నామము. పరబ్రహ్మను గుర్తు చేసేది ఓంకారము అని ఓంకారం నాకు డెఫినేషన్ అలా చెప్పారు. ఓం అని మనము ఉచ్చారణ చేసినప్పుడు మనకి తెలియకుండానే మన మనసులో ఉన్న ఆలోచనలు కాస్త తాత్కాలికంగా ఆ క్షణం పాటు చాలా ఒక రకమైనటువంటి కామ్నెస్ వస్తుంది. ఎక్స్పీరియన్స్ చేసి కళ్ళు మూసుకుని ఒక్కసారి చిన్నగా ఓం అని ఉచ్చారణ చేస్తే, అయితే ఆ ఓం అని ఉచ్చారణ ఎక్కడి నుంచి పుడుతున్నది, ఆ ఓం ఎక్కడి నుంచి పుడుతున్నదో, ఆ తత్వం, ఆ చైతన్యం ఏదైతే ఉన్నదో అది పరబ్రహ్మ అని చెప్పడానికి ఓంకారాన్ని ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ అంటాను. ఎందుకంటే ఓం చెప్పినప్పుడల్లా కూడా ఆ పరబ్రహ్మ తత్వం మనకి తెలియకుండానే మనకి గుర్తొస్తుంది. సో మన అనుభవానికి వస్తుంది. సో ఓంకారము ఏ చైతన్యం నుంచి పుడుతున్నదో మనం ఓంకారం పలికినప్పుడు అది పరబ్రహ్మ, అదే పరమాత్మ, అదే మన స్వరూపము అని చెప్పుటలో ఉద్దేశమే. కానీ ఓంకారమే ఒక సింగిల్ అక్షరముతో పుట్టిన సౌండ్ అయినటువంటి ఓంకారము పరబ్రహ్మ ఎలా అవుతుంది, అవ్వదు కదా అని శంకర్లు ఆ విషయాన్ని కూడా క్లారిఫై చేశారు. ఓంకారము, అందుకని ఓంకారము పరబ్రహ్మంకి నామము. యోగ సూత్రాల్లో కూడా ఉంది. పరమాత్మ అంటే ఈశ్వరుని యొక్క డెఫినేషన్ చెప్పి అతని పేరు ఓంకారము అని పతంజలి యోగ సూత్రాల్లో కూడా ఒక సూత్రం ఉన్నది. సో అదే ఇక్కడ శంకర్లు కూడా క్లారిఫై చేశారు. క్లారిఫై చేసి అక్కడ దాకా చదివాం మనం. అయితే నెక్స్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అధ్యాత్మం అనగానేమి. అధ్యాత్మం అంటే స్వభావము అని చెప్తున్నారు శ్లోకంలో. స్వభావో అధ్యాత్మం ఉచ్యతే. స్వభావమును అధ్యాత్మం అని అంటారు అని చెప్పారు. అయితే ఈ స్వభావం అనగానేమి? స్వభావము అంటే స్వహ భావ, ఓకే, తానే ఉన్నాడు అని అర్థం. తానే అయి ఉన్నది అధ్యాత్మము. ఏది అక్షరమైనటువంటి పరబ్రహ్మయో తానే అయి ఉన్నది. తానే అయి ఉన్నది ఉన్నది అని తెలుస్తుందిగా. ఎక్కడ తెలుస్తుంది? ఇప్పుడు ఆ పరబ్రహ్మ ఎక్కడున్నాడో అర్థం చేసుకోవాలనుకోండి. పరబ్రహ్మ ఎక్కడున్నాడో ఎలా తెలుస్తుంది? బయట జగత్తులో చూస్తే తెలుస్తుందా? అంటే నిరతిశయమైనటువంటి తత్వము బయట కంటికి కనిపించదుగా. మన కంటికి అన్లిమిటెడ్ విజన్ లేదు కదా. అన్లిమిటెడ్ స్పేస్ మన కంటికి కనిపించదు. మన కంటికి ఒక లిమిటెడ్ స్పేస్ కనిపిస్తుంది, అంతే కదా. ఎదురుకుండా చూసినప్పుడు ఒక లిమిటెడ్ వ్యవధి, ఒక లిమిటెడ్ పరిమాణంలో మనకి ఎదురుకుండా స్పేస్ కనిపిస్తుంది. అందుకని కనిపించేది పరమాత్మ అవ్వలేదు. ఎందుకంటే ఎంత కనిపించినా ఆ కనిపించిన దానికి ఒక లిమిట్ ఉంటుంది. మన చూపుకి ఒక లిమిట్ ఉంటుంది. సో మన చూపులో ఫిట్ అయ్యేది పరమాత్మ అవ్వలేదు బై డిఫాల్ట్. ఎందుకంటే చూపుకి లిమిట్ ఉంటుంది. చూపు అనే శక్తికి ఒక లిమిట్ ఉన్నది. మన ఇంద్రియమునకు ఒక లిమిట్ ఉన్నది. మన ఇంద్రియ లిమిట్ లో ఫిట్ అయ్యేది పరమాత్మ కాజాలదుగా. సో కానీ ఎక్కడ తెలుస్తుంది మరి ఈ పరమాత్మ అంటే? మన ఉనికిలోనే తెలుస్తుంది. ఉన్నాను, నేను ఉన్నాను అన్ని భావములో తెలుస్తుంది. ఉన్నాను, పొద్దున్నే మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఎగ్జాంపుల్. పొద్దున్నే నిద్ర మెలకు వచ్చిన వెంటనే ఫస్ట్ ఉన్నాను అన్న అనుభవం వస్తుంది. సో ఆ పరమాత్మ యొక్క అనుభవము ఈ ఉన్నాను, నేను ఉన్నాను అన్న కాన్సెప్ట్ లో అర్థమవుతుంది. అది చెప్తున్నారు. అది స్వభావ అంటే అర్థం. అంటే తానే ఉన్నది, తానే అయి ఉంది. సో ఆ ఆ పరమాత్మ యొక్క ఉనికి మనకి ఉన్నాను అన్న అన్న అనుభవంలో కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే మనం గుర్తుపట్టలేము తెలియక. సో దానికి స్వభావ అని పెట్టారు. అదే పేరు. స్వభావ అంటే అర్థం అది. ఆ స్వభావమే అధ్యాత్మము అని చెప్తున్నారు. ఆ వాక్యం యొక్క అర్థం అది. ఇప్పుడు మనం చదవబోయే వాక్యం. అక్కడ వాక్యం చదువుదాము. తస్యైవ పరస్య బ్రహ్మణః ప్రతిదేహం ప్రత్యేగాత్మ భావ స్వభావ. సో ప్రతి దేహమునందు ప్రత్యేగాత్మ భావము స్వభావము. ప్రతి దేహములోనూ ప్రత్యేగాత్మ అయి ఉన్నది ఏమిటో అది స్వభావము అని అర్థం. ప్రత్యేగాత్మ అంటే ఏంటి? ప్రత్యేగాత్మ అంటే ఇది కూడా ఇదివరకు మనం డిస్కస్ చేసుకున్నాం. ఇంద్రియము చూస్తున్నది, ఫర్ ఎగ్జాంపుల్ కంటితో చూస్తున్నది. సో చూస్తున్నది ఎవరు అని అనాలిసిస్ మొదలు పెట్టామనుకోండి, ఎవరు చూస్తున్నారు అన్న ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ఎదురుకుండా పువ్వు కనిపిస్తున్నది, పువ్వును చూస్తున్నాను. ఎవరు చూస్తున్నది? కన్ను చూడట్లేదుగా. కన్ను ఓన్లీ
సిగ్నల్స్ ని ట్రాన్స్మిట్ చేస్తోంది రెటీనా మీదకి. సిగ్నల్స్ ని క్యాప్చర్ చేసి రెటీనా మీద పెడుతుంది. అయితే రెటీనా చూస్తోందా? లేదుగా. సో ఈ కన్ను, ఈ రెటీనా ఇదంతా కలిపి ఇంద్రియము. అది చూస్తోందా? అది చూడట్లేదు. అది ఓన్లీ సిగ్నల్ ని క్యాప్చర్ చేసి బ్రెయిన్ కి అందిస్తోంది. అవునా? అయితే మన బ్రెయిన్ చూస్తోందా? లేదు, బ్రెయిన్ చూడట్లేదు. ఆ వచ్చిన ఇమేజ్ ని ప్రాసెస్ చేస్తాం. వచ్చిన ఇమేజ్ ని ప్రాసెస్ చేసి ఆ ఆ ప్రాసెస్ తన మెమరీ చిప్ లో ఉన్నదానికి మ్యాచ్ చేస్తాం. అంతేగా. ఇది వరకు ఎప్పుడో చూసిన అంశమునకు కొత్తగా వచ్చినటువంటి ఆబ్జెక్ట్ యొక్క సిగ్నల్ ని మ్యాచ్ చేసి, ఓ ఇది ఆ ఆబ్జెక్ట్ అన్న తెలియజేస్తోంది బ్రెయిన్ చూడట్లేదు. బ్రెయిన్ ప్రాసెసింగ్ యూనిట్. అయితే మరి మనస్సు చూస్తోందా? లేదు, మనస్సు చూడట్లేదు. మనస్సు చూసి ఓకే ఇది నాకు నచ్చిన విషయము, ఇది నాకు నచ్చని విషయము అని ఆ, అన్నటువంటి లేబుల్ నోటి దాని మీద పెడుతుంది, కనిపించిన దాని మీద. మరి చూస్తున్నది ఎవరు అని ఈ విధంగా అనాలిసిస్ చేసుకుంటూ పోతే, ఓకే, అలా చేస్తుంటే ఇంద్రియం చూడట్లేదు, ఇంద్రియం ప్రాసెసింగ్ యూనిట్. మనస్సు బుద్ధి చూడట్లేదు, అవి కూడా అంతఃకరణము ప్రాసెసింగ్ యూనిట్ లో భావమే. మరి చూస్తున్నది ఎవరు అంటే ఏ నా అలా అనాలిసిస్ చేసుకో ఒక చోటకు వచ్చేసరికి ఆగిపోతుంది అనాలిసిస్. ఇంకా అక్కడి నుంచి వెనక్కి అంతకంటే లోతుగా వెళ్ళడానికి అబ్జర్డ్ అయిపోతుంది. ఇంకా అక్కడ పాయింట్ తర్వాత ఎంత ఎంత అడిగినా ఇంకా దానికి సమాధానం చూస్తున్నది ఎవరు అన్నదానికి. ఆ సమాధానం దొరకని చేటు ఏదైతే ఉంటుందో లాస్ట్ పాయింట్, దానికి ప్రత్యేగాత్మ అని భావం. సో నా హృదయంలో ఉన్న వెలుగు చూస్తున్నది అని చెప్పాల్సి వస్తుంది. ఇదంతా అనాలిసిస్ చేసుకుంటూ వస్తే ఆ హృదయంలో ఉన్న వెలుగుకే ప్రత్యేక ఆత్మ అని పేరు సంస్కృతంలో. ప్రత్యేక ఆత్మ. వెనక్కి అనాలిసిస్ చేసుకుంటూ పోగా మిగిలిన దానికి ప్రత్యేకాత్మ అని పేరు. ఆ ప్రతిదేహం నందు ఉన్నటువంటి ప్రత్యేగాత్మనే ఇక్కడ స్వభావ అన్న పదము చేత నిర్దేశిస్తున్నారు. స్వభావ అన్న పదమునకు తస్యైవ పరస్య బ్రహ్మణ ప్రతిదేహం ప్రత్యేగాత్మ భావ స్వభావ. అదే పరబ్రహ్మ యొక్క ప్రతిదేహమునందు ప్రత్యేగాత్మ స్వరూపములో ఏదైతే ఉన్నదో అది ఏ స్వభావము అని తెలుగులో దానికి అర్థం ట్రాన్స్లేషన్ చేసుకుంటే. సో అది స్వభావం. ఆ స్వభావమే అధ్యాత్మము. అది ఆత్మ అంటే ఆత్మకు సంబంధించి ఉన్నది. అంటే ఆ జీవుడు అనే కాన్సెప్ట్ కి సంబంధించి ఉన్నది ఏమిటి అంటే స్వభావ. ఆ స్వభావ హే అధ్యాత్మం అని చెప్తున్నాడు. ఆత్మానం దేహం అధికృత్య ప్రత్యేగాత్మతయా ప్రవృత్తం పరమార్థ బ్రహ్మ అవసానం వస్తు స్వభావ అధ్యాత్మం ఉచ్యతే. సో ఆత్మానం అంటే దేహము. ఇక్కడ ఆత్మ శబ్దానికి దేహము అని అర్థం. దేహం అధికృత్య, దేహమునకు సంబంధించి ఉన్నదై ప్రత్యేగాత్మతయా ప్రవృత్తం, ప్రత్యేగాత్మ స్వరూపంలో ఉండి పరమార్థ బ్రహ్మ అవసానం వస్తు స్వభావ. ఆ పరమార్థమైన బ్రహ్మ యొక్క అనుభవమును కలిగించేది ఏదైతే ఉన్నదో అది స్వభావ. దానికే అధ్యాత్మం అని పేరు. సో ఇందాక చెప్పుకున్నట్టు శరీరంతో సంబంధించి ఉన్నదానికి అధ్యాత్మం అని అర్థము. ఇక్కడ దీనికి ఒక చక్కని దృష్టాంతము చెప్పచ్చు. ఎలక్ట్రిసిటీ ఉందనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీని ఎక్కడ మనము అనుభవంలోకి తెచ్చుకోవచ్చు? ఎలక్ట్రిసిటీ అంటే ఏమిటో అడిగారు అనుకోండి. ఎలక్ట్రిసిటీ కంటికి కనిపించదు, అవునా? ఎలక్ట్రిసిటీ కంటికి కనిపించదు, కానీ ఎలక్ట్రిసిటీ ఏమిటో అర్థం చేసుకోవాలంటే ఎక్కడ అర్థమవుతుంది? బల్బులో అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బల్బులో మనకి అనుభవానికి వస్తుంది ఎలక్ట్రిసిటీ, అంతేనా? బల్బులో ఎలక్ట్రిసిటీ అనుభవానికి రావాలంటే ఫస్ట్ బల్బు యొక్క శరీరం ఉండాలి. ఒక అవుటర్ బల్బ్ ఉంటుందిగా, అది ఉండాలి. అందులో ఫిలమెంట్ ఉండాలి. అప్పుడు అక్కడ ఒక ప్రకాశము మన అనుభవానికి వస్తుంది. ఆ ప్రకాశము ఎలక్ట్రిసిటీ. ఆ ఎలక్ట్రిసిటీ డైరెక్ట్ గా అనుభవం రాదు. ఎలక్ట్రిసిటీ ఆ ప్రకాశము అనే రూపంలో మనకి అనుభవానికి వస్తుంది. ఎక్కడ? బల్బులో. సేమ్ అది దృష్టాంతం. అదే దృష్టాంతాన్ని ఇప్పుడు శరీరానికి అప్లై చేయండి. బల్బుని రీప్లేస్ చేసి శరీరాన్ని పెట్టండి.
ఎలక్ట్రిసిటీని రిప్లేస్ చేసి పరమాత్మను పెట్టండి. పరమాత్మ ఎక్కడ అనుభవంలోకి వస్తుంది? ఒక శరీరంలో అనుభవానికి వస్తుంది. ఆ శరీరంలో ఓ వెలుగు రూపంలో బల్బులో స్విచ్ చేయగానే బల్బులో కాంతి రూపంలో ఎలక్ట్రిసిటీ ఏ విధంగా మన అనుభవానికి అందుతుందో అదే విధంగా శరీరంలో ఉన్న చైతన్యము, మన శరీరం జడము కాదుగా, శరీరము చైతన్యముగా. మన శరీరము జడమైనా మన మన నేను అన్న ఐడియా చైతన్యముగా, జస్ట్ జడము కాదు కదా, రాయి వలె. సో నా శరీరంలో ఎలక్ట్రిసిటీ బల్బులో ఒక వెలుగు రూపంలో మన అనుభవానికి వచ్చినట్టు మన శరీరంలో ఉన్న చైతన్యం రూపంలో పరమాత్మ మనకు అనుభవానికి వస్తాడు. అది అక్కడ సంస్కృతం వాక్యం యొక్క అర్థం. అది ఆ దృష్టాంతాన్ని గుర్తుపెట్టుకుంటే మనకి అది చక్కగా అర్థమవుతుంది. అధ్యాత్మం అంటే అది. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. దృష్టాంతం ఆనందం అనుకోండి. ఆనందం ఎక్కడ ఉంటుంది? ఆనందం యొక్క అనుభవం ఎక్కడ వస్తుంది? ఆనందం యొక్క అనుభవం బయట జగత్తులో రాదుగా. జగత్తులో వస్తువు ట్రిగర్ చేయొచ్చు ఆనందాన్ని, బట్ ఆనందము యొక్క అనుభవం ఎక్కడి నుంచి పుడుతుంది? మన హృదయంలో పుడుతుంది ఆనందము యొక్క అనుభవం. సో ఆనందము ఎక్కడున్నది? హృదయములో ఉన్నది, బయట లేదు. సో ఆనందమును వెతకాలి అంటే ఆనందమును హృదయంలో వెతుక్కోవాలి, బయట వెతుక్కోవడం కాదు. అది కూడా ఒక ఫిలసాఫికల్ దృష్టాంతం ఈ మాటకి. అధ్యాత్మము అంటే దేహమును సంబంధించి ఉన్నది అధ్యాత్మము. అంటే ఆ పరమాత్మ అనే తత్వము మనకి అనుభవానికి ఎక్కడ వస్తుంది? అది అధ్యాత్మం అని అర్థం. అలా అర్థం చేసుకుంటే అధ్యాత్మం అన్న పదమునకు మీనింగ్ గుర్తుంటుంది. ఓకే. అయితే ఇంకొక దృష్టాంతం కూడా ఉంది, ఇందాక మర్చిపోయాను. 6 అంశాలు అన్న చోట కూడా చక్కని ఎగ్జాంపుల్ చెప్తారు. అధ్యాత్మము, అధిదైవము, నేనుకు సంబంధించినవి, అధిభూతము, కర్మ, జగత్తుకి సంబంధించినవి, బ్రహ్మ, అధియజ్ఞము, పరమాత్మకు సంబంధించినవి అని చెప్పుకున్నాం. అయితే వాటర్ మాలిక్యూల్ ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. ఇప్పుడు అవుటర్ స్పేస్ లో మనకి ఇక్కడ ఇంటి చుట్టూ మన స్పేస్ లో మనకు అనుభవానికి వచ్చే స్పేస్ లో వాటర్ మాలిక్యూల్ ఉంటుంది, అవునా? హ్యూమిడిటీ ఉంటుందిగా. హ్యూమిడిటీ లేకుండా అట్మాస్ఫియర్ ఉండదు. అట్మాస్ఫియర్ అంతా హ్యూమిడిటీ ఉంటుంది. అంటే మనం కూర్చుంటే మన చుట్టుపక్కల కూడా హ్యూమిడిటీ ఉంది, కాకపోతే మనకి కనిపించకపోవచ్చు. అందులో వాటర్ మాలిక్యూల్ ఉంది ఎయిర్ లో, అది మనకి కనిపించదు. అది నిర్గుణ పరబ్రహ్మ స్వరూపమునకు దృష్టాంతం ఆరిట్లో. అయితే ఈ వాటర్ మాలిక్యూల్ వాటర్ వేపర్ అవుతుంది. కొంచెం కండెన్స్ అవుతున్నప్పుడు వాటర్ వేపర్ అవుతుంది, అంతే కదా. ఇప్పుడు ఎండకి నీళ్లు, సముద్రంలో నీళ్లు మరిగి వేడెక్కి వాటర్ వేపర్ వస్తుంది సముద్రం నుంచి. ఆ వాటర్ వేపర్ అధియజ్ఞము. ఆ వాటర్ వేపర్ కండెన్స్ అయ్యి ఒక క్లౌడ్ కింద ఫార్మ్ అవుతుంది. అది దైవం. ఓకే. క్లౌడ్ కింద ఫామ్ అయ్యి తర్వాత వాటర్ డ్రాప్స్ కింద మారుతుంది. అది అధిభూతము. ఓకే. ఆ వాటర్ డ్రాప్ ఫార్మ్ ఆ వాటర్ డ్రాప్ అధ్యాత్మము, ఒక ఇండివిజువల్ యూనిట్ అయినది అధ్యాత్మం. ఆ ఇండివిజువల్ యూనిట్స్ బాగా కండెన్స్ అయిపోతే ఐస్ అవుతుంది, అది అధిభూతము. ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో అది కర్మ. ఈ నీళ్లు వేడెక్కి అక్కడి నుంచి వాటర్ వేపర్ ఫార్మ్ అవడం, అక్కడి నుంచి అవన్నీ వాటర్ వేపర్ మాలిక్యూల్స్ అన్ని దగ్గరికి వచ్చి క్లౌడ్ గా ఫార్మ్ అవడం, క్లౌడ్ నుంచి బాగా కండెన్స్ అయిన క్లౌడ్ రెయిన్ డ్రాప్స్ కింద అవడం, రెయిన్ డ్రాప్స్ మళ్ళీ కండెన్స్ అయ్యి ఐస్ అవడం, ఐస్ మళ్ళీ కరిగి వాటర్ అవడం. ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ అంతటికి కర్మ. ఇప్పుడు ఈ ఆరిట్లోనే ఏది ఉంది చెప్పండి? ఈ ఆరిట్లోనూ ఉన్నది ఆ వాటర్ మాలిక్యూలే. అదే వాటర్ మాలిక్యూలు ఇన్ని తత్వములుగా మనకి అనుభవానికి వస్తూ ఉంటుంది. సో అదే విధంగా ఇక్కడ చెప్పబోతున్న ఆరిట్లోనూ కూడా ఉన్న తత్వము ఒక్కటే అని చెప్పుటలో అక్కడ భావం. ఆ వాటర్ మాలిక్యూల్ యొక్క ప్రాసెస్ గుర్తుపెట్టుకుంటే ఆ వాటర్ మాలిక్యూలే చుట్టుపక్కల ఉన్న గాలిలో ఉన్నటువంటి వాటర్ మాలిక్యూలే కొంచెము వాటర్ వేపర్ గా మారి, అదే ఒక మేఘముగా మారి, అదే వర్షపు బిందువుగా మారి, అదే మళ్ళీ ఐస్ గా మారి, అదే మళ్ళీ వాటర్ అయ్యి, ఈ ప్రాసెస్ ఇట్లా నడుస్తూ ఉంటుంది. ఈ ప్రాసెస్ లో నడిచే యాక్టివిటీ అంతా కర్మ. ఈ ప్రాసెస్ లో ఉన్న 5 స్టెప్స్ అధ్యాత్మ అంటే పరబ్రహ్మ, అధియజ్ఞము,
అధిభూతము, అధిదైవము, అధ్యాత్మము. ఈ కర్మ ఐదిటిని నడిపించే ప్రాసెస్. ఆ ఆ దృష్టాంతం ఏదైతే ఉందో ఎగ్జాక్ట్లీ అలాగనే ఇక్కడ అదే విధముగా ఇక్కడ శ్రీకృష్ణుడు ఈ ఆరిట్లోనూ ఉన్న తత్వము నేను అని చెప్పబోతాను. సో అధ్యాత్మము చూసాం. సో అధ్యాత్మ శబ్దేన అభిధీయతే. ఆ, ప్రతి శరీరంలో ఉన్నటువంటి ప్రత్యేగాత్మకు అధ్యాత్మము అని పేరు. అక్కడికి సెకండ్ క్వశ్చన్ యొక్క ఆన్సర్ అయింది. నెక్స్ట్ మూడవది, కర్మ అనగానేమి? భూత భావోద్భవకర, భూతానాం భావ, భూత భావ, తస్య ఉద్భవ భూత భావోద్భవకర. సో భూత భావోద్భవకర అంటే భూత భావ ఉద్భవకర 4 ఉన్నాయి. నాలుగిటిని ఎక్స్ప్లెయిన్ చేయాలి సమాసపదంలో. భూతములు అంటే తెలుసు, భూతములు అంటే మనకి కనిపించే ఎంటిటీస్ అన్ని భూతములే. భూత భావ అంటే భూతానాం భావ, ఆ భూతముల యొక్క ఉనికి, ఆ భూతములు ఉన్నాయి అనేది భూత భావము. తస్య ఉద్భవ, ఆ భూత భావము యొక్క ఉద్భవము, అది పుట్టడము. ఆ భూతముల యొక్క ఉనికి పుట్టుట, ఆ చుట్టూ కనిపించే జీవులు పదార్థములు యొక్క ఉనికి పుట్టుట, అది భూత భావోద్భవ. తం కరోతి ఇది భూత భావోద్భవకర, దానిని చేయున్నది, దానికి కారణమయ్యేది ఏదైతే ఉందో అది భూత భావోద్భవకర. దాన్నే ఇంకొక సారీ, ఇంటర్నెట్ డ్రాప్ అయిపోయింది. సో భూత భావ ఉద్భవకర, సో భూత వస్తు ఉత్పత్తికర, ఈ భూతములు పుట్టుటకు కారణము ఏదైతే ఉందో అది కర్మ. సో భూత వస్తూత్పత్తికర ఇత్యర్థ. సో భూత భావోద్భవకర విసర్గ కర్మ సంజ్ఞితం. శ్లోకంలో అది కదా వాక్యము. సో అందులో ఒక పదం చూసాం, భూత భావోద్భవకర విసర్గ, విసర్జనం, దేవతోద్దేశేన చరు పురోడాశాదేహే ద్రవ్యస్య పరిత్యాగః. సహ ఏవ ఏషః విసర్గలక్షణః యజ్ఞః కర్మసంజ్ఞితః కర్మశబ్దితః ఇత్యేతత్. సో కర్మం అంటే, కర్మ అంటే వైదిక కర్మ గురించి కదా ఇక్కడ డిస్కషన్. వైదిక కర్మ అంటే ఏంటి? ఈ భూతముల యొక్క ఉత్పత్తికి కారణమైనటువంటి యజ్ఞరూపమైనటువంటి కర్మ ఏదైతే ఉన్నదో అది కర్మము. యజ్ఞం ఏదైతే ఉన్నదో అది కర్మం. యజ్ఞములో ప్రిన్సిపల్ ఏంటి? విసర్గం అంటే త్యాగము చేయుట. సో త్యాగ రూపమైనటువంటి కర్మ ఏదైతే ఉన్నదో అది కర్మ. త్యాగ రూపముతో త్యాగ భావముతో కూడుకున్నటువంటి యజ్ఞం ఏదైతే ఉన్నదో అది ఏ కర్మ. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్, మనం ఎదురుకుండా ఉన్న మొక్కకి నీళ్లు పోస్తాం అంతే కదా. విత్తనం నాటి దానికి నీళ్లు పోస్తాం. నీళ్లు పోస్తే అది యజ్ఞం అవుతుంది, అది కర్మ అవుతుంది. అటువంటి కర్మ, ఎందుకంటే అది ఆ చెట్టు పుట్టడానికి కారణం అవుతుంది. అది మనము చేసే కర్మలు, మనం విత్తనాలు నాటి నీళ్లు పోస్తే అది ఆ చెట్టు అనే భూతము పుట్టుటకు కారణం అవుతున్నది. అటువంటి యాక్ట్కి కర్మ అని పేరు ఇక్కడ. సో ఏదైతే యజ్ఞభావం అంటే సమర్పణ భావముతో చేయబడుతున్నదో, మరి హోమాలన్నీ అంతే కదా, ఇదం నమమ అని చెప్పి కదా హోమం చేస్తారు. స్వాహ అని చెప్తారు, అగ్నాయ ఇదం నమమ. హవిస్సు పేరు చెప్పి ఫలానా హవిస్సు స్వాహ అంటారు. అప్పుడు అగ్నయే ఇదం నమమ, ఇది అగ్ని కొరకు నా కొరకు కాదు అని. ఇంద్రాయ ఇదం నమమ అని ఆ దేవత పేరు చెప్పి, ఇది నాకు కాదు ఇది ఆ దేవత కొరకు అని చెప్పి యజమాని ఆ హవిస్సును అగ్నిలో సమర్పిస్తారు.
అది కదా ప్రాసెస్. అక్కడ ఆ త్యాగ భావము చాలా ఇంపార్టెంట్. నా గురించి కాదు, ఇది నేను ఆ దేవతకు సమర్పించుకుంటున్నాను. ఎందుకంటే మనిషికి దేవతకి పరస్పర సంబంధం అని 4వ చాప్టర్లో చక్కగా శ్రీకృష్ణుడు వర్ణించాడు ఆల్రెడీ, యజ్ఞం చెప్పిన చోట. నువ్వు వాళ్ళని జాగ్రత్తగా చూసుకో, వాళ్ళు నిన్ను జాగ్రత్తగా చూసుకుంటారు అని మ్యూచువల్ డిపెండెన్స్ ప్రిన్సిపల్ని ఆల్రెడీ అక్కడ ఎస్టాబ్లిష్ చేసి ఉన్నాడు యజ్ఞము చెప్పిన చోట. ఆ మ్యూచువల్ డిపెండెన్స్ అంటే అంతే కదా, మనము హవిస్సులు వేస్తేనే నేచురల్ ఫోర్సెస్ వాటి చేయాల్సిన పనులు అవి చేస్తాయి. మనం మొక్కలు పెంచితే ఆ మొక్కల వల్ల ఆ మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుని ఆక్సిజన్ని వదులుతాయి, అట్మాస్ఫియర్ పొల్యూట్ అయిపోకుండా కాపాడతాయి. వాటి వల్లే ఆ, అంటే వర్షాలు పడతాయి. ఆ మొక్కలు ఎండిపోతే వర్షాలు కూడా తగ్గిపోతాయి. అంతే కదా, ఇది మనందరికీ తెలిసినదే. సో మొక్కలు పెంచుట అనే ఒక త్యాగభావముతో కూడుకున్నటువంటి పని ఏదైతే ఉంటుందో అది కర్మ అవుతుంది. అటువంటి కర్మలు, అటువంటి త్యాగభావంతో అదొక ఎగ్జాంపుల్. అలాగా విసర్గ లక్షణ యజ్ఞ కర్మ సంజ్ఞిత. కర్మ వైదిక కర్మ అంటే అందులో యజ్ఞభావము ఉండాలి. నాకేంటి వస్తుంది ఇంపార్టెంట్ కాదు, ఫలస్థుతి ఇంపార్టెంట్ కాదు, అసలు సంకల్పము సెకండరీ, త్యాగభావము ప్రైమరీ ప్రిన్సిపల్లో. సంకల్పము ఉంటే ఉండొచ్చు, సంకల్పం నెరవేరితే నెరవేరచ్చు అనేమో, కానీ నెరవేరితే అందులో ఏమైనా కాస్త మంచి జరిగితే జరగచ్చు, అది దట్ ఈస్ ఆల్ సెకండరీ. బట్ ప్రైమరీ ఈజ్ త్యాగభావము. ఎందుకంటే ఆ యజ్ఞము వలననే అక్కడ మ్యూచువల్ డిపెండెన్స్ అనే ప్రిన్సిపల్ తోటి మ్యూచువల్ సస్టైనబిలిటీ ఎస్టాబ్లిష్ చేయబడుతున్నది. అటువంటి యజ్ఞ భావముతో చేసే యాక్టివిటీస్ కి కర్మ అని పేరు. చూడండి ఎంత చక్కని డెఫినేషన్ కర్మకి. కర్మ యొక్క డెఫినేషన్ శ్రీకృష్ణుడు అలాగా త్యాగముతో కూడుకున్న వాటికే కర్మ అని పేరు పెట్టమంటున్నాడు. సో అసలు అందుకనే కర్మయోగము అన్నాడు దాన్ని. కర్మలని యోగముగా తీర్చిదిద్దుకొనుట, కర్మని ఒక యోగముగా తీర్చిదిద్దుకోవడానికి ఈ త్యాగము అనే ప్రిన్సిపల్ మౌలికము. అటువంటి విసర్గ లక్షణము కలిగినటువంటి యజ్ఞమే కర్మ అని అని చెప్తున్నాడు. చాలా చక్కగా దాన్ని కర్మ అనే పదమును, వైదిక కర్మ అనే పదమును చక్కగా తీర్చిదిద్ది దానికి యజ్ఞ భావముతో చేసే యాక్టివిటీ అని దానికి ఒక చక్కని కాంటెక్స్ట్ ఇవ్వడమే కాకుండా దాన్ని యూనివర్సలైజ్ చేయడం. ఆ శబ్దం, ఆ ప్రిన్సిపల్ ని అప్పుడు యూనివర్సల్ అయిపోయిందిగా. త్యాగభావంతో నేను ఇంట్లో పని చేసినా కూడా అది కూడా యజ్ఞమే అవుతుంది. త్యాగభావంతో ఇంట్లో వంట వండినా, ఇంట్లో కూరలు తరిగినా, త్యాగభావంతో కూరలు తరిగితే అది యజ్ఞమే అవుతున్నది. సో ఆ విధంగా దాన్ని యూనివర్సలైజ్ చేసి అందరికీ యాక్సెసిబుల్ గా చేయుటకు చేస్తున్నటువంటి డెఫినేషన్. సో ఏష విసర్గలక్షణ యజ్ఞ కర్మ సంజ్ఞత కర్మ శబ్దిత ఇత్యేతత్. ఏతస్మాత్ హి బీజభూతాత్ వృష్ట్యాతిక్రమేణ స్థావర జంగమాని భూతాని ఉద్భవంతి. ఇటువంటి కర్మ చేతనే ఏతస్మాత్ హి భూత, ఎందుకంటే ఇటువంటి కర్మ ఉండాలి. ఎటువంటి కర్మ? త్యాగరూపమైనటువంటి కర్మ ఉండాలి. అప్పుడే వృష్ట్యాతిక్రమేణ స్థావర జంగమాని భూతాన్ని ఉద్భవంతి. వర్షముతో మొదలయ్యి ఈ స్థావర జంగమం వరకు, అంటే అతి చిన్న జీవుని నుంచి అతి పెద్ద భూతము వరకు, జీవి వరకు ఉన్నటువంటి జీవులన్నీ పుడతాయి. జీవులన్నీ పుట్టాలి అంటే వర్షంతో మొదలవ్వాలి కదా. వర్షము, యజ్ఞం ఉండాలి, యజ్ఞం నుండి వర్షం పుట్టాలి, వర్షం వలన మొక్కలు పుట్టాలి, మొక్కల నుండి ఆ మొక్కల వలన వేరే పశువులు పుడతాయి, పశువులు పుట్టాలి, ఆ మొక్కలు తిని పశువులు ఆరోగ్యంగా ఉండి అవి మళ్ళీ వేరే వాటి ప్రోజని క్రియేట్ చేస్తాయి. ఆ విధంగా ఈ యజ్ఞము, అవి మళ్ళీ ఆ పుట్టిన జీవులు యజ్ఞము చేస్తే వర్షము కురుస్తుంది. అంటే ఆ పుట్టిన మనుషులు యజ్ఞ భావముతో ఉంటే, అంటే మోడర్న్ లాంగ్వేజ్లో చెప్పాలంటే సస్టైనబిలిటీ అనే ప్రిన్సిపల్తో పనిచేయ వాళ్ళ పనులు సస్టైనబిలిటీ అనే ప్రిన్సిపల్ని దృష్టిలో పెట్టుకుని చేస్తే మళ్ళీ వర్షాలు బాగా కురుస్తాయి. అంటే ఎన్వైరన్మెంట్ అనుకూలంగా ఉండి పొల్యూషను, గ్లోబల్ వార్మింగ్ లేకుండా
వర్షాలు పడి ఆ వర్షాలకు మళ్ళీ మొక్కలు పెరిగి ఆ మొక్కలను తిని మళ్ళీ పశువులు పెరిగి జీవులు మనుషులు పెరిగి ఆ మనుషుల యొక్క సంఖ్య పెరిగి వాళ్ళు మళ్ళీ కర్మలు చేస్తే మళ్ళీ వర్షాలు పెరిగి అలా నడుస్తుంది సైకిల్ అని ఆల్రెడీ మనం 4th చాప్టర్లో చూసాం. అదే ఇక్కడ ఇన్ సమ్మరీ శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, శంకర్లు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ యజ్ఞం అనే కర్మ వలననే వృష్టి ఆది క్రమేణ స్థావర జంగమాని భూతాన్ని ఉద్భవంతి. వర్షముతో మొదలుపెట్టి ఈ జీవులన్నీ కూడా ఈ యజ్ఞం అనే కర్మ వలనే, యజ్ఞ భావముతో కూడుకున్న కర్మ వలననే పుడుతున్నాయి. అందుకుని యజ్ఞభావముతో చేసే పనికి కర్మ అని పేరు పెట్టారు అని ఇక్కడ తాత్పర్యం. చదువుదాము శ్లోకం ఇంకొకసారి. అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకరః విసర్గః కర్మ సంజ్ఞితః. అధిభూతం క్షరో భావః పురుషశ్చాదిదైవతం అధియజ్ఞోహమేవాత్ర దేహే దేహభృతాం వర. సో దేహభృతాం వర అర్జునుడికి సంబోధన. దేహదారులలో శ్రేష్ఠుడా, దేహభృతాం దేహమును ధరించిన వాళ్ళలో శ్రేష్ఠుడా అని అర్జునుడిని సంబోధిస్తున్నాడు. చాలా తెలివైన వాడివి నువ్వు, ఈ చెప్పిన మాటలు జాగ్రత్తగా అర్థం చేసుకో అని చెప్పడం. దేహభృతాం వర, దేహదారుల్లో శ్రేష్ఠుడా అర్జున. అధిభూతం క్షరః భావః, క్షరమైనటువంటిది అధిభూతము. అంటే భూతములు, ఇప్పుడు ఒక జీవి ఉందనుకోండి, జీవి క్షరమైనది కదా. ఏదైతే క్షరమైనది ఉన్నదో ఇక్కడ జగత్తులో నీకు కనిపించేది అది అధిభూతము అంటున్నారు. అంటే జగత్తంతా అధిభూతము అని అర్థం. జగత్తులో కనిపించే ప్రతిదానికి కూడా ఒక షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న జీవికి కొద్ది రోజులు ఉండొచ్చు షెల్ఫ్ లైఫ్. అదే ఒక రాయి కనిపిస్తుంది అనుకో, అది కొన్ని మిలియన్ ఇయర్స్ ఉండొచ్చు దాని లైఫ్ టైం. కానీ లిమిటెడ్. సూర్యుడు ఉన్నాడు అనుకోండి, కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఉంటాడు, కానీ లిమిటెడే కదా. అయినా కూడా ఒక లిమిట్ ఉంది. సో అది భూతము. క్షరః భావః, ఎక్కడెక్కడైతే నశించే తత్వము ఉన్నదో అదంతా అధిభూతము అని అర్థం. సింపుల్ గా అర్థం చేసుకోవచ్చు. అధిభూతము క్షరః భావః. పురుషః చ అధిదైవతం. అధిదైవము అంటే పురుషః అని అర్థం. పురుషః అంటే ఈ జగత్తంతా దేని చేత వ్యాపించి ఉన్నటువంటి తత్వం అని అర్థం. అంటే ఈ జగత్తుని ఏ తత్వం అయితే పూర్ణము చేస్తున్నదో అది పురుషః అని అర్థం. పురుషః అంటే ఈ పురుష శబ్దమునకు కాస్మిక్ ఇండివిజువల్ అని చెప్పచ్చు ఇంగ్లీష్లో. అంటే మొత్తము ఈ జగత్తంతా ఒక జీవుని కింద లెక్కేసాం. ఈ సృష్టి అంతా ఒక జీవుని కింద లెక్కేసాం అనుకోండి. దానికి కూడా మరి సృష్టికి పుట్టడము, సృష్టికి ప్రళయము ఉంటాయి కదా. ఆ ఇండివిజువల్ ఎంటిటీకి కూడా పుట్టుక చనిపోవుట అనే ఒక సైకిల్ ఉన్నది. సృష్టి పుడుతూ ఉంటుంది, కొన్నాళ్ళు నిలుస్తుంది, మళ్ళీ విలీనం అయిపోతూ ఉంటుంది. సో ఆ సైకిల్లో ఉన్న తత్వమునకు, కాస్మిక్ తత్వమునకు ఒక యూనిట్ అని పేరు పెడితే దానికి పురుష అని పేరు. పురుష సూక్తము ఆ యూనిట్ ని ఉద్దేశించి చెప్తున్నటువంటి మంత్రములు. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, సహస్ర శీర్ష పురుష అని మొదలవుతుంది. అంటే ఏంటి? ఈ జగత్తులో 1000 తలలు పురుషునికి అని. అంటే పోయిటిక్ గా చెప్పడం, ఈ జగత్తులో కనిపించే ప్రతి జీవుడు కూడా ఆ పురుషుడే అని చెప్పడం అనమాట. అంటే ఏంటి? ఈ జగత్తులో కనిపించే జీవులన్నింటినీ ఒక కన్సాలిడేటెడ్, ఒక అగ్రిగేటెడ్ యూనిట్ కింద తీసుకుంటే ఆ యూనిట్ కి పురుష అని పేరు. అలాగే ఇంకో చోట కూడా మనకి ఆల్రెడీ పురమునందు నివసించేది కాబట్టి పురుషుడు అని కూడా చెప్పారు. నవద్వారే పురే దేహి అన్న శ్లోకం వచ్చినప్పుడు అక్కడ పురుష శబ్దానికి పురే, ఈ పురమునందు నివసించున్నది. ఈ శరీరం అనే పురమునందు నివసించువాడు కాబట్టి పురుషుడు అని కూడా అక్కడ చెప్పారు. అలా చెప్పుకున్నా కూడా అర్థం సరిపోతుంది. అది దైవము. సో ఒక కాస్మిక్ ఇండివిజువల్ అని ఒక కాస్మిక్, ఈ జగత్ అంతటిని కూడా ఒక కాస్మిక్ ఇండివిజువల్ లా మనము
రూపకల్పన చేసుకున్నాం అనుకోండి, దానికి పురుషుడు అని పేరు వస్తుంది. అందుకే అక్కడ పురుష సూక్తంలో ఆ, బ్రాహ్మణులు ఆ పురుషునికి తల అని, క్షత్రియులు బాహువులని, ఆ, అలా అలా అటువంటి వర్ణన ఉంది. అంటే ఏంటి, అక్కడ రూపకల్పన చేస్తున్నారు. ఈ ఈ ఈ కనిపించే విశ్వము ఏదైతే ఉన్నదో, ఈ ఈ విశ్వం అంతటిని ఒక ఒక యూనిట్ కింద లెక్కేసి దాన్ని ఒక మనిషితో పోలిస్తే, రూపకల్పన చేస్తే, ఆ రూపకల్పనలో ఆ ఫలానాది బ్రాహ్మణులు, ఫలానాది క్షత్రియులు అంటూ ఆ ఆ శరీరం యొక్క డిస్క్రిప్షన్ ని చక్కగా పోయిటిక్ గా వర్ణిస్తున్నటువంటి మంత్రాలు ఉంటాయి. అందుకనే పురుష సూక్తం ఉంది. సో అక్కడ ఆ ఆ పురుషునికి అది దైవము అని పేరు అంటున్నారు. అది యజ్ఞ అహం. ఇక్కడ ఈ ఈ సమస్త సృష్టిలోనూ యజ్ఞం జరుగుతూ ఉన్నది. ఈ శరీరంలో కూడా నిరంతరము యజ్ఞం జరుగుతుంది. మనం ఏదో ఒకటి తింటూ ఉంటాం, స్వీకరిస్తూ ఉంటాము. దానిని అగ్ని ప్రాసెస్ చేసి అందులోంచి శక్తిని మనం పుంజుకుంటూ ఉంటాం. సో అక్కడ యజ్ఞములో అక్కడ నాన్ స్టాప్ యజ్ఞం జరుగుతున్నది. మీరు ఈ సృష్టిలో ఎక్కడ పరిశీలించినా నాన్ స్టాప్ యజ్ఞము జరుగుతూ ఉన్నది. ఆ యజ్ఞముకు సంబంధించిన వాడిని నేను అంటున్నాడు. సో పరబ్రహ్మ అది యజ్ఞము. ఫస్ట్ది లాస్ట్ది రెండు ఒక యూనిట్. 6 లో ఆ ఆర్డర్ లో ఫస్ట్ లాస్ట్ ఒక యూనిట్. అలాగే అధిభూతము కర్మ, థర్డ్ అండ్ ఫోర్త్ ఒక యూనిట్. అలాగే సెకండ్ అండ్ ఫిఫ్త్ ఒక యూనిట్. అధ్యాత్మము అది దైవము ఒక యూనిట్, సెకండ్ అండ్ ఫిఫ్త్. చూడండి చక్కగా ఆ శ్లోకం యొక్క ఆర్డర్ కూడా అలా ఉంది. బ్రహ్మ ఫస్ట్, అది యజ్ఞము లాస్ట్ చెప్పిన ఆర్డర్లో. ఆ రెండు ఒక యూనిట్. సెకండ్ అధ్యాత్మము, ఫిఫ్త్ అది దైవము, ఆ రెండు ఒక యూనిట్. థర్డ్ కర్మ, ఫోర్త్ అధిభూతం, ఆ రెండు ఒక యూనిట్. ఇందాక చెప్పుకున్నాగా అలా చక్కగా ఆరింటిని శ్లోకంలో ఫస్ట్ సిక్స్త్ ఒక యూనిట్, సెకండ్ ఫిఫ్త్ ఒక యూనిట్, థర్డ్ ఫోర్త్ ఒక యూనిట్. అది యజ్ఞము. అహమేవ అత్ర దేహే, ఈ దేహమునందు జరుగుతున్న యజ్ఞమునకు సంబంధించిన వాడిని నేను. అత్ర దేహే అహమేవ అది యజ్ఞ అని తెలుసుకో. సో ఫైనలీ ఏంటి మెసేజ్, 6 అంశముల కింద డిస్క్రైబ్ చేసి ఈ 6 అంశములు ఒక్కటే అని అని చెప్పుటలో అక్కడ తాత్పర్యము. దీనికి భాష్యమును మనం శనివారం నాడు చదివి ముందుకెళ్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. ఎనీ క్వశ్చన్స్, కమెంట్స్? సరే అయితే కట్టేస్తున్నా.